నమస్కారం ఐబీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత్ ఇటలీ మధ్య వ్యూహాత్మక ఒప్పందాలతో కొత్త అధ్యాయం. మోదీ మెలోని భేటీతో ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త దశ. సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యంపై కీలక ప్రకటన చేసిన మోదీ. భారత్ ఇటలీ ఒప్పందాలతో కొత్త అవకాశాలపై ఆశలు పెంపు. కుల గణనపై సుప్రీం తీర్పు చారిత్రాత్మకమన్న వీహెచ్. బీసీల అభివృద్ధికి కులాల లెక్కలు కీలకమన్న హనుమంతరావు. కుల గణనకు గ్రీన్ సిగ్నల్ స్వాగతించిన వి హనుమంతరావు. జువ్వలదిన్నె హార్బర్పై చంద్రబాబు మాటలు అబద్దాలన్న కాకాని. 80% పనులు జగన్ హయాంలోనే పూర్తయ్యాయన్న కాకాని. పూర్తయిన పనులను తమ ఖాతాలో వేసుకోవడం మోసమన్న మాజీ మంత్రి. అత్తాపూర్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్. యువతి ఇంట్లో సురక్షితం. కిడ్నాప్ అనుకున్న కేసులో అస్సలు నిజం బయటపెట్టిన పోలీసులు. ఫోన్ పే ట్రాన్సాక్షన్ తో యువతి ఆచూకీ కనిపెట్టిన పోలీసులు. కిడ్నాప్ డ్రామాగా మారిన అత్తాపూర్ కేసులో కొత్త కేసు. ప్రజల కోసమే జనసేన పని అన్న నాదెండ్ల మనోహర్ వ్యాఖ్య. ఇతరులపై మాట్లాడాల్సిన అవసరం లేదన్న మంత్రి మనోహర్. నాగేశ్వర్ వ్యాఖ్యలు అవాస్తవం అంటూ మండిపడ్డ నాదెండ్ల. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న జనసేన కీలక వ్యాఖ్య. జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల సంక్షేమం, శ్రేయస్సు గురించి ఆలోచిస్తోందని పార్టీ పీఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఇతర పార్టీలు లేదా వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం తమకు లేదన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని మండిపడ్డారు. ప్రజల్లో గందరగోళం సృష్టించే విధంగా తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన ప్రధాన లక్ష్యమని చెప్పారు. విమర్శలతో సమయం వృధా చేయకుండా అభివృద్ది కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నామని వెల్లడించారు. రాజకీయంగా ఎవరినీ లక్ష్యంగా చేసుకోవడం తమ విధానం కాదన్నారు. ప్రజల కోసం పనిచేయడమే తమ బాధ్యతగా భావిస్తున్నామని, వాస్తవాలను వక్రీకరించే వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన నాకు చాలా గౌరవం ఉందండి. అంటే నేను సభాపతిగా ఉన్నప్పుడు ఆయన శాసన మండలి సభ్యులుగా ఉన్నారు, సీనియర్ ఆయన. ఎందుకు ఆ విధంగా మాట్లాడారో మన నాకు తెలియదు, ఎవరు మాట్లాడారో కూడా తెలియదు. అది పూర్తిగా అవాస్తవం. అది దయచేసి ఆయన ఉపసంహరించుకోవాలి. అది కరెక్ట్ కదా ఇన్ఫర్మేషన్. ఎందుకంటే జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఎన్డీఏ కూటమిలో మా బాధ్యత, కూటమి మరింత బలోపేతం అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. ఇతర పార్టీల గురించి మేము వెళ్ళి చర్చించాల్సిన అవసరం అసలు లేదు. ఆ సంభాషణ అసలు ఏనాడు కూడా జరగలేదు. అది చాలా పొరపాటు. అది నాగేశ్వరరావు డెఫినెట్గా అది విత్డ్రా చేసుకోవాలని భావిస్తాను. ఇటలీ చారిత్రక రాజధాని రోమ్ వేదికగా భారత్ ఇటలీ దేశాల మధ్య సంబంధాలు కొత్త దశలోకి అడుగుపెట్టాయి. ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నేతృత్వంలో ఇరు దేశాలు పలు కీలక రంగాల్లో వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ద్వైపాక్షిక చర్చల అనంతరం ఇరువురు నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై భారత్ ఇటలీ సంయుక్తంగా రూపకల్పన చేసి అభివృద్ది చేసి ప్రపంచానికి అందించే సరికొత్త విధానంతో ముందుకు సాగుతామని తెలిపారు. रोम को विश्व में इटर्नल सिटी के रूप में जाना जाता है. भारत में मेरी लोकसभा कॉन्स्टिट्यूएंसी काशी, उसको भी अनादि और शाश्वत नगर माना जाता है. जब दो सभ्यताएं मिलती हैं तो बातचीत केवल एजेंडा तक सीमित नहीं होती. इसमें इतिहास की गहराई, भविष्य की दृष्टि और मित्रता की सहजता तीनों साथ दिखाई देते हैं. फ्रेंड, पिछले लगभग 3.5 वर्षों में मुझे कई बार प्राइम मिनिस्टर मेलोनी से मिलने का अवसर मिला है. यह भारत और इटली के बीच करीबी सहयोग और सामंजस्य को दर्शाता है. उनके नेतृत्व में हमारे संबंधों को नई गति, नई दिशा और नया आत्मविश्वास मिला है. मुझे खुशी है कि हम अपने संबंधों को
अपग्रेड करते हुए स्पेशल स्ट्रेटेजिक पार्टनरशिप की घोषणा कर रहे हैं। फ्रेंड्स, आज की बैठक में हमने हमारी भावी साझेदारी को और सशक्त बनाने के लिए विस्तृत रूप से चर्चा की। भारत इटली जॉइंट स्ट्रेटेजिक एक्शन प्लान 2025 टू 2029 हमारी साझेदारी को एक प्रैक्टिकल और फ्यूचरिस्टिक ढांचा प्रदान करता है। हम इस पर समयबद्ध तरीके से आगे बढ़ रहे हैं। हमारे साझा प्रयासों में द्विपक्षीय व्यापार के 20 बिलियन यूरो के लक्ष्य की ओर तेजी से बढ़ रहा है। भारत में मौजूद 800 से अधिक వరంగల్ భద్రకాళి అమ్మవారిని మంత్రి కొండా సురేఖ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లపై కీలక వివరాలు వెల్లడించారు. పుష్కరాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. ప్రభుత్వం ఈ మహోత్సవాల కోసం 200 కోట్లకు పైగా నిధులు కేటాయించిందన్నారు. 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో 10 మంది పీఠాధిపతులు పాల్గొంటారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. రవాణా, తాగునీరు, వైద్య సేవలు, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా పనిచేస్తున్నారని వెల్లడించారు. కొత్త ముందు మరి మమ్మల్ని జరగమంటే చేస్తా ఫోటోస్ రికార్డ్ చేసుకో ఫోటోస్ అవుతుందన్న నేనే ఆపుతాను మీరు తిరిగినప్పుడు బయటకు అది మనమే చూసుకుంటాం. దేవాలయంలో పెద్ద ఎత్తున భక్తులు రావడం, అదేవిధంగా ఈరోజు ఒక ప్రత్యేకత కూడా ఉంది. రేపటి నుంచి సరస్వతి పుష్కరాలు జరుగుతున్న శుభ సందర్భంలో మొదటి స్నానము పొద్దున 5:41 ముహూర్తం రావడం జరిగింది. ఆ సమయంలో మరి పుష్కర స్నానం చేయడానికి కంచి పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి గారు మరి వేం చేస్తున్నారు. మరి వారు ఒక రోజు ముందే వరంగల్కి వచ్చి ఇక్కడ 1000 స్తంభాల గుడిలో అభిషేకం చేసుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని మరి కాళేశ్వరం వెళ్ళి ఈ రోజు రాత్రి అక్కడ నిద్ర చేసి ఉదయం యొక్క పవిత్ర స్నానం మొదలు పెట్టడం వారితోటే జరుగుతుంది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా వారు ఈరోజు వరంగల్ పట్టణానికి రావడం జరిగింది. ఇది మనకు అందరికీ కూడా మహాభాగ్యంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి పుష్కరాలు గతంలో ఆది పుష్కరాలు చాలా పెద్ద ఎత్తున సరస్వతి పుష్కరాలు విజయవంతంగా చేయగలిగాము. కానీ అప్పుడు కొంత వర్షాకాలం ఉండడం వలన భక్తులకు ఇబ్బంది జరిగింది. మళ్ళీ ఈసారి అంత్య పుష్కరాలు 21 నుంచి వచ్చే నెల 1 వరకు కూడా నిర్వహించబడతా ఉన్నాయి. దీనికి గాను ప్రభుత్వం నుండి 30 కోట్ల రూపాయలు కూడా మరి ముఖ్యమంత్రి గారు కేటాయించడం జరిగింది. అక్కడ పనులన్నీ కూడా పూర్తి చేసి అన్ని సౌకర్యాలు కూడా భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వామి గారు ఒక రోజు చేసిపోతే మరి రోజు ఒక స్వామి గారు అంటే ఒక్కొక్క పీఠాధిపతులను కూడా మరి ఈ 10 రోజుల కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని కూడా పిలిచి మరి వారి ద్వారానే మొదటి స్నానము మొదలు పెట్టడం జరుగుతుంది. అవే కాకుండా సాయంత్రం పూట మరి గంగా హారతి అనేది కూడా రోజు ఇవ్వడం జరుగుతుంది. గోదావరి హారతి, ఇప్పుడు మనం గోదావరి పక్కన ఉన్నాం కాబట్టి ఆ హారతితో పాటు ఆ హారతి అయిపోయిన తర్వాత
సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ 10 రోజులు కూడా మరి నిర్వహించబడతాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ అదేవిధంగా చిన్నపిల్లల తల్లులకు కానీ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా మంది వాలంటీర్లను కూడా మరి నియమించడం జరిగింది. అన్ని శాఖలకు కూడా మరి వారికి ఆదేశాలు ఇస్తూ ఎవరి శాఖ వారు మరి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ అన్ని శాఖల కోఆర్డినేషన్ తోటి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి అప్పచెప్పడం జరిగింది. మరి గతంలో జరిగిన మరి ఆది పుష్కరాలలో భాగంగా ఏ విధంగానైతే మరి మేము సేవలు అందించామో ఈ అంత్య పుష్కరాలలో కూడా అదే పెద్ద ఎత్తున సేవలు అందించడం జరుగుతూ ఉంది. అత్తాపూర్ కిడ్నాప్ కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. కిడ్నాప్ అయినట్లు భావించిన యువతి ఎలాంటి ప్రమాదంలో లేదని పోలీసులు నిర్ధారించారు. మలక్పేటలోని తన ఇంట్లోనే ఆమె సురక్షితంగా ఉన్నట్లు గుర్తించారు. రత్నదీప్ సూపర్ మార్కెట్లో జరిగిన ఫోన్పే ట్రాన్సాక్షన్ ఆధారంగా పోలీసులు యువతి ఆచూకీని గుర్తించారు. విచారణను వేగవంతం చేసిన అధికారులు సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ లొకేషన్ ఆధారంగా పూర్తి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో రాజేంద్రనగర్ జోన్ డీసీపీ శ్రీనివాస్ కీలక విషయాలు వెల్లడించారు. యువతిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని, కారులో తీసుకెళ్లింది ఆమె స్నేహితులేనని స్పష్టం చేశారు. దీంతో కిడ్నాప్ కథనంగా ప్రచారం జరిగిన ఈ వ్యవహారం చివరికి డ్రామాగా మారింది. ఘటనపై పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తూ పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ప్రకారం ఒక ఇనిషియల్ గా ఒక కేసు రిజిస్టర్ చేయడం, అదే విధంగా దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాము. సో ఈ రోజు మధ్యాహ్నం ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్ ని వారి సొంత ఇంట్లో మా టీమ్స్ వెళ్ళి ఆ విక్టిమ్ ని అక్కడ ట్రేస్ చేసుకోవడం జరిగింది. సో ఫర్దర్ గా ఆమె స్టేట్మెంట్ కూడా మేము రికార్డ్ చేసుకున్నాము. అదే విధంగా వాళ్ళు ఎవరైతే వచ్చి అమ్మాయిని తీసుకెళ్లారో ఆమె స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఫర్దర్ యాక్షన్ దానిపైన ఉంటుంది. సో విత్ ఇన్ ది వాళ్ళ సేమ్ ఏదైతే ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ పరిచయస్తున్నారో వాళ్ళందరని ఆమె చెప్తా ఉంది. ఇంకా ఫర్దర్ గా ఆమె స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత ద నెక్స్ట్ ఫర్దర్ ఆఫ్ యాక్షన్ దానిపైన ఆధారపడి ఉంది. సెక్యూరిటీ ఫిర్యాదులో మనం రక్షించండి సెక్యూరిటీ దాంట్లో వాళ్ళే కంప్లైనెంట్, ఆ జాయ్ హాస్పిటల్ వాళ్ళే ఉన్నారు. ఆ కంప్లైనెంట్ లో పిటిషన్ లో ప్రాపర్ గా అది మెన్షన్ చేస్తుంది. సో వన్స్ ఈమెది స్టేట్మెంట్ కంప్లీట్ గా స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాతనే ఫర్దర్ ఎవరైతే దీంట్లో బాధ్యులు ఉంటారో వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కూడా ఇంకా మేము ఇన్వెస్టిగేషన్ లో భాగం అది. సో ఇప్పుడే వాళ్ళు ఇక్కడ మా పోలీసుల దగ్గరికి రావడం ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ వచ్చింది కాబట్టి సో ఐఓ అండ్ వాళ్ళ టీమ్ ఆ స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేస్తా ఉన్నారు. స్టేట్మెంట్స్ రికార్డ్ అయిన తర్వాతనే ఏదన్నా ఇంకా మేము రివీల్ చేయొచ్చు. అందరు కూడా ఒకరికొకరు పరిచయం ఉన్న వాళ్ళు. సో దీంట్లో కిడ్నాప్ అనేది కానీ అబ్డక్షన్ కానీ ఎలాంటిది లేదని ఇప్పుడు తెలుస్తాం. అంటే ఇంకా నేను మీకు మళ్ళీ కూడా సెకండ్ టైం కూడా రిపీట్ చేస్తాను. ఇంక ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇంకా చేయాల్సి ఉంది. సో అన్ని కూడా అన్ని యాంగిల్స్ లో దాన్ని వెరిఫై చేసిన తర్వాత కన్క్లూజన్ ఫ్రెండ్షిప్ అండ్ వాళ్ళందరికి పరిచయం ఉందనే ఇప్పటి వరకు మాకు తేలింది. సో అమ్మాయికి ఎక్కడ కూడా ఎవరు కూడా కిడ్నాప్ కానీ అప్డేట్ కానీ ఆర్ ఎలాంటి ఎవరు కూడా ఈమె పైన ఎలాంటి మిస్బిహేవ్ చేసినట్టు ఎక్కడ కూడా దాఖలాలు. ఇంకా మేము సర్టిఫికేట్స్ కానీ ఏమి కూడా మేము తీసుకోలేము. అమ్మాయి ఏజ్ కూడా మేము ఇంకా అడగలేము. సో మాక్సిమం ఆమె మేజర్ అయ్యే ఉండొచ్చు అని అనుకుంటున్నాం. ఏం జరుగుతుంది? జస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాం ఇది. సో ఫర్దర్ గా వి వాంట్ సమ్ టైం. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. తమ ప్రాంతంలో కేంద్ర విద్యాలయం ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. గతంలో రైతుల ప్రయోగాల కోసం వినియోగించిన విలువైన ప్రభుత్వ భూమిని విద్యాసంస్థల ఏర్పాటుకు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ప్రత్యేక జీవో జారీ చేసి నిబంధనల్లో సడలింపులు తీసుకొచ్చారని వెల్లడించారు. భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యారంగ అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.
ప్రాంతీయ అభివృద్దితో పాటు విద్యార్థులకు మెరుగైన అవకాశాలు అందించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందన్నారు. విద్యా సంస్థల ఏర్పాటుతో స్థానిక విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క మాట అనుకుంటా రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికి వచ్చేస్తంత మాట్లాడుతున్నావు కదా, మేము ఇక్కడి నుంచి ఇప్పుడు మాట్లాడలేమా? ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగపరంగా ప్రజల ఓట్ల ద్వారా మనం ఎన్నుకోబడి చట్టసభలో పోయినప్పుడు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగపరంగా ఒక శాసనసభ్యులందరూ కలిసి ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ఒక ముఖ్యమంత్రి కుర్చీని పట్టుకొని వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడమనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి అంటున్నాం. నీ భారతీయ జనతా పార్టీ లెక్క నాగ్పూర్లో కూర్చొని మీ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యూహం ఏదైతే ఉంటుందో ఆ వ్యూహాన్ని అమలు చేసే కాంగ్రెస్ పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ మీరు ఏ విధంగా చేస్తుందో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకుపోయే పార్టీ. మరి ఆ పార్టీల పక్షాన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి పిసిసి అధ్యక్షునిగా ఉండి ఆ రోజు ప్రధాన కాంగ్రెస్ పార్టీ పక్షాన గ్రామాన పాదయాత్ర చేసి ప్రజాపాలన లోపల ప్రజలు ఆశీర్వదించి 2023 డిసెంబర్ లోపల ప్రజలు అవకాశం ఇచ్చి ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏమని మాట్లాడినావు? కేంద్రం భిక్షమెత్తే అని చెప్పి మాట్లాడినావు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి ఎంత మనం పన్ను కడుతున్నాము మీకు లెక్క తెలుసా అంటున్నా. మనకు వచ్చే దామాషా ప్రకారం మన రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని చెప్పి అంటున్నా. ప్రస్తుత సమయంలో ఈ రాష్ట్రంలో 33 జిల్లాల్లో వరి ధాన్యానికి సంబంధించిన తీవ్రమైన ఇబ్బంది ఉంది. పెద్ద ఎత్తున వరి దిగుబడి వచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో బాధ్యత గల మీ కేంద్ర మంత్రులు కానీ పార్లమెంట్ సభ్యునిగా నువ్వు కానీ ఎఫ్సిఐ గోడాంలో 2 నుంచి 3 పంటలు గోడాంలో నిండిపోయి 33 జిల్లాలు నిండిపోయినటువంటి ఆ వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసే ప్రయత్నం చేసినవా నువ్వు అంటున్నా. భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా మన రైతాంగం కాదా? మన అన్నదాతలు కాదా? పార్లమెంట్ సభ్యునిగా మీరు ఎందుకు కులగణనపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. ఈ తీర్పు కేంద్ర ప్రభుత్వం బీసీల విజయమని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ది కోసం కులాల వారి లెక్కలు తప్పనిసరి అని కోర్టు గుర్తించడం కీలకమన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయడం సరైన చర్య అని అన్నారు. బీసీలకు రాజకీయ సామాజిక న్యాయం అందించాలంటే ఖచ్చితమైన గణాంకాలు అవసరమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో విధానాల రూపకల్పనలో ఈ తీర్పు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ నిర్ణయం ద్వారా వెనుకబడిన వర్గాలకు మరింత ప్రాధాన్యత లభిస్తుందని ఆర్ కృష్ణయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో కొందరు అగ్రకుల సోదరులు కులగణన చెయ్యొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు పోయారు. పోతే వాదోపవాదాలు చాలా జరిగినాయి. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం గట్టి వాదన వినిపించింది. కులగణన చేసినట్టయితేనే సమాజంలో ఈ భారతీయ సమాజం కులం పునాదుల మీద నిర్మించబడ్డది. పేదరికము, అవిద్య, ఉద్యోగము, అధికారము, డబ్బు, సంపద, గౌరవం ఇవన్నీ కూడా కులాన్ని బట్టి నిర్ణయించేటటువంటి సమాజం భారతీయ సమాజం. అందుకే ఈ వివక్షతలు, అసమానతలు, సామాజిక ఆర్థిక వివక్షతలు, సామాజిక ఆర్థిక అసమానతలు, రాజకీయ అసమానత తొలగిపోవాలంటే తప్పనిసరి ఏ కులాలు వెనుకబడినాయో ఆ కులాలకు మనం ప్రత్యేకమైనటువంటి ప్రాతినిధ్యం కల్పించాలంటే ఆ కులాల లెక్కలు తెలవాలి. ఏ కులం ఎక్కడ వెనుకబడిందో కులాల వారి లెక్కలు తీసినప్పుడే అది తెలుస్తుంది. కరెక్ట్ స్టాటస్ ఫిగర్ తెలుస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం వాదించింది.
కేంద్ర ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో భేటీపై స్పందిస్తూ ఇదంతా దేశ ప్రజలతో ఆడుతున్న పెద్ద ప్రహసనమని ఎద్దేవా చేశారు. దేశంలో ఆర్థిక తుఫాను వస్తోందని హెచ్చరించిన ప్రధాని ఆ మాట చెప్పిన వెంటనే విదేశాలకు వెళ్లారని విమర్శించారు. తన జేబులో మెలోడీ చాక్లెట్ పెట్టుకుని ఇటలీకి వెళ్లి అక్కడ సోషల్ మీడియా కోసం రీల్స్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని సెటైర్లు వేశారు. దేశంలో నిరుద్యోగం, ఆర్థిక సమస్యలు పెరుగుతున్న సమయంలో ప్రజల సమస్యలు పట్టించుకోకుండా విదేశీ పర్యటనల్లో బిజీగా ఉన్నారని ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా कम पेट्रोल का प्रयोग करो, सोना मत खरीदो, इलेक्ट्रिक गाड़ी खरीदो और विदेश में दौरा मत करो। और फिर उसी के एक दिन बाद 3-4 हजार करोड़ रुपए के हवाई जहाज में नरेंद्र मोदी घुसे, इटली की ओर गए, जेब में टॉफी ले गए और वहां की प्राइम मिनिस्टर को उन्होंने मेलोडी टॉफी खिलाई। अब देखिए ये क्या देश की जनता के साथ क्या खिलवाड़ हो रहा है। मतलब देश में पेट्रोल की कमी, गैस की कमी, बिजनेस बंद हो रहे हैं, फैक्ट्रियां बंद हो रही हैं, महंगाई बढ़ती जा रही है, किसानों को खाद नहीं मिलेगी, पूरा का पूरा इंडस्ट्रियल सिस्टम हिलेगा। समय आने वाला है। ईरान ने, अमेरिका और ईरान की लड़ाई हुई, उसने हॉर्मुज को बंद कर दिया। 20% तेल मार्केट से हट गया और नरेंद्र मोदी एकदम मेलोनी जी के पास जाते हैं, उनको टॉफी खिलाते हैं और ऐसे रील बनाते हैं। నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ వివాదంపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ పచ్చి అబద్దాలని మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో 80% పైగా పనులు పూర్తయ్యాయని తెలిపారు. కనీసం తట్టెడు మట్టి కూడా వేయని వారు ఇప్పుడు తామే పనులు చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అభివృద్ది పనులను రాజకీయంగా ప్రచారం కోసం ఉపయోగించుకోవడం తగదన్నారు. ఇప్పటికే పూర్తయిన పనులను తమ ఖాతాలో వేసుకోవడం ప్రజలను మోసం చేయడమేనని కాకాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంబంధించి లేనిపోయి నేను 80% పూర్తి చేశా, 288 కోట్లు తెచ్చా, ₹1 తట్టెడు మట్టి వేశావా? ₹1 ఖర్చు పెట్టకుండా తట్టెడు మట్టి అయినటువంటి నువ్వు 288 కోట్ల ఖర్చు పెట్టాం, 80% పూర్తి అని చెప్పి ఏమాత్రం సిగ్గు లేకుండా బిడియం లేకుండా మాట్లాడావంటే నిజంగా ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి గారికి చేసినటువంటి పని. జగన్మోహన్ రెడ్డి గారు జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులకు ప్రారంభించింది. జగన్మోహన్ రెడ్డి గారు ఫిషింగ్ హార్బర్ ప్రారంభించాడు ఆ రోజు ఆయన హయాంలో. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ప్రారంభించాడు ఆయన హయాంలో. మత్స్యకారులందరికీ ఆ రోజు రాష్ట్రం మొత్తం మీద 4 పోర్టులు ఉంటే ఆ ప్రతి 4 ప్రదేశాల్లో 6 పోర్టులు ఉంటే కొత్తగా 4 పోర్టులు అదనంగా తెచ్చాడు. ఆ రోజు ఆయన ముందు 6 పోర్టులు ఉంటే 4 పోర్టులు అదనంగా తీసుకురావడంతో పాటు ఆ 4 పోర్టులతో పాటు కూడా మరొక 10 ఫిషింగ్ హార్బర్లు తీసుకురావాలని చెప్పి 10 ఫిషింగ్ హార్బర్లు శాంక్షన్ చేయించాడు. ఒక మ్యాప్ గీసి రాష్ట్రంలో ఎక్కడ మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి, ఆ మత్స్యకార కుటుంబాలు ఉన్నటువంటి ఆ తీర ప్రాంతంలో ఏ విధంగా వీళ్ళకి మనం మేలు చేయాలి అని ఆ ఫిషింగ్ హార్బర్ కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కానీ ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి అయితే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆయన హయాంలో జరిగినటువంటి అభివృద్ధి తాను చేసినట్టుగా ఈరోజు మాట్లాడడం అనేటువంటిది సిగ్గు చేయటటువంటి పని. నీకు ఒకవేళ తెలియకపోతే గుర్తు చేసుకో. మరలా చెప్తున్నాం, 26,000 కోట్ల రూపాయలతో పోర్టులు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మించడం జరిగింది. ఈరోజు నువ్వు చూస్తే 16,000 కోట్ల రూపాయలతో 4 పోర్టులు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టాడు. 3,800 కోట్ల రూపాయలతో 10 ఫిషింగ్ హార్బర్లు. ఏపీలో విజయవంతంగా అమలవుతున్న స్త్రీశక్తి పథకంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పుడు సమాచారమని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కావాలని ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి పీపీపీ విధానంలో 1050 ఈవీ బస్సులు రానున్నాయని తెలిపారు. దీన్ని ఆర్టీసీ ప్రైవేటీకరణగా చిత్రీకరించడం పూర్తిగా తప్పుదారి పట్టించడమేనన్నారు. గత 9 నెలల్లో
67 లక్షల మంది మహిళలు 67 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని గుర్తు చేశారు. సరే 5 సంవత్సరాలు తమ పాలనలో తాము చేసిన తప్పులేంటి, ఎందుకు ప్రజల నుంచి ఇంత తిరస్కారానికి గురయ్యాము, ఇంతటి తీవ్ర ఆగ్రహానికి గురి కావాల్సినంతటి పాలనా వైఫల్యాలు తమలో ఏమున్నాయి అనేది ఏ రాజకీయ పక్షమైనా కొంచెం పునరాలోచన చేసుకుంటుంది. తమ రాజకీయ విధానాలని, తమ ప్రచార తీరుని సమీక్షించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ వైసీపీ పార్టీ 2019 ఎన్నికలకు ముందు ఏ విధానాలను అవలంబిస్తూ వచ్చారో, ఏ దుష్ప్రచారాలు చేస్తూ ఇదే తమ రాజకీయ విధానంగా వాళ్ళు చలామణి చేస్తూ వచ్చారో, 2019 ఎన్నికల ఫలితాలకి ఏది వాళ్ళు సక్సెస్ ఫార్ములాగా ఎంచుకున్నారో అదే విధానాన్ని ఈరోజు కూడా అమలు చేస్తూ ప్రతి సక్సెస్ఫుల్గా నడుస్తున్న పథకానికి కూడా ఏదో ఒక రకమైన వక్రభాష్యాలు చెప్తూ ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెంచగలము అని చెప్పని ఒక దురుద్దేశంతో వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే గడిచిన 4-5 రోజులుగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక 1050 ఎలక్ట్రానిక్ అంటే ఈవీ బస్సెస్ అవి అందుబాటులోకి రాబోతున్న నేపథ్యంలో ఈ ఈవీ బస్సులు కేంద్ర ప్రభుత్వం ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాలకి ఏ పాలసీ ప్రకారం అయితే అందిస్తూ ఉన్నారో అదే జనగణనలో కులాల లెక్కింపునకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు బి హనుమంతరావు స్వాగతించారు. గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల జనాభా లెక్కలు తెలిసినప్పుడే సమగ్ర అభివృద్ది సాధ్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. రాహుల్ గాంధీ గతంలోనే కులగణన ప్రాధాన్యతను గుర్తించారని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ, ఆర్ఎస్ఎస్ బడుగు బలహీన వర్గాలను అణగదొక్కాలని చూస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర గెజిట్లో ఓబీసీల ప్రస్తావన లేకుండా అదర్స్ అని పేర్కొనడం అన్యాయమన్నారు. ఉండొద్దని సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు చెప్పడం నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈనాడు నిజంగానే జ్యుడిషియరీ ఉన్నది కాబట్టి అక్కడక్కడ కొన్ని తప్పులు జరిగినా దాన్ని రెక్టిఫై చేసే కార్యక్రమం మా సూర్యకాంత్ గారు తీసుకున్నారు. ఇది 60 కోట్ల జనాభా సంఖ్య. గతంలో బీపీ మండల్ గారు ఏం చెప్పారు, యావత్ భారతదేశంలో కులాలు 3200 అన్నారు. మన రాష్ట్రంలో 136 కులాలు ఉన్నాయి. దీనికి రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర చేసి 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత జనం సంగతి తెలుసుకున్నారు, నిరుద్యోగుల సంగతి తెలుసుకున్నాడు, రైతుల సంగతి తెలుసుకున్నాడు, పేదవారి సంగతి తెలుసుకొని అప్పుడు అన్నాడు, నేను ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకే అన్యాయం అనుకున్నా, వారికంటే ఎక్కువ బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఒక కాల్ ఇచ్చిండు. వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అంతటితో అగలే జితినా ఇస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. జితినా తర్వాత ఆయన జితినా ఆబాదీ ఉన్కా హక్ అన్నాడు. వా, అదే ఇవాళ నిర్ణయం అయింది. రాహుల్ గాంధీ గారు ఏ ఆలోచన చేశారో, గతంలో ఇందిరాగాంధీ గారు కూడా వాళ్ళ నానమ్మ ఆ రోజులలో దున్నేవాడికే భూమి, పేదలకు భూ సంస్కరణ అమలు చేసి ఒక్కొక్క దొర దగ్గర 400 ఎకరాలు 500 ఎకరాలు ఉండే, పేదమంది దగ్గర 1 ఎకరం కూడా లేదని ఆలోచన చేసి ఆ రోజులలో భూములు పంచిపెట్టింది మా అమ్మ. 20 అంశాల కార్యక్రమంలో బడుగు బలైన వర్గాలకు న్యాయం చేసింది. అదే కోవలో ఉన్నటువంటి, అదే బ్లడ్ లో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఒక మంచి ఆలోచన వచ్చింది. కానీ మొన్న జరిగినటువంటి ఏదైతే గజెట్ తీశాడో. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.